జ్యోతి వీక్షకులకి కొండపద్దలు మిత్రుడు అలాగే శివభారతి గారు జనసేన నేత వారికి కూడా నమస్కారాలు, శుభ సాయంత్రం. ఈరోజు ఐపీఎస్ సునీల్ వ్యవహారం పెద్ద హాట్ టాపిక్ గా మారింది. ఆయన గతంలో ఫాస్ట్ అవతారం ఎత్తాడు, కులనేత అవతారం ఎత్తాడు. అనేక అంశాలపైన జగన్మోహన్ రెడ్డి గారికి కుడి భుజం అలా కనిపిస్తుంది. మరి ఈయన విదేశాలకు ఎందుకు వెళ్ళాడు అనేది క్వశ్చన్ మార్క్. విదేశాలకు వెళ్ళింది ఏంటంటే ప్రధానంగా 24 జార్జియా పర్యటనలో దుబాయ్ వెళ్ళడం, 23లో ఈకే 525 హైదరాబాద్ నుంచి స్వర్ణ వెళ్ళడం, 23, 23, 28 ఈకే 525 హైదరాబాద్ టు దుబాయ్ వెళ్ళడం, డిసెంబర్ 14న 22 డిసెంబర్ 1922 వరకు జార్జియా వెళ్ళడం, జార్జియా దుబాయ్ వెళ్ళడం, 21 అక్టోబర్ 2 నుంచి Y25 ఫ్లైట్ నంబర్ హైదరాబాద్ టు దుబాయ్ వెళ్ళినప్పుడు ప్రభుత్వం అనుమతే లేదు. అలాగే డిసెంబర్ 1919 నుంచి 2004 2020 వరకు యుఎస్ఏ వెళ్తానని చెప్పి యునైటెడ్ స్టేట్ ఆఫ్ అమెరికా, యునైటెడ్ స్టేట్ కింగ్డమ్ కలిపి. ఇవన్నీ చూస్తే క్రిస్టియన్ మిషనరీతో పనితో పాటు జగన్మోహన్ రెడ్డి గారి పని కూడా చక్కబెట్టాడు. అవునా? ఎలా అంటే ఇప్పుడు యునైటెడ్ కింగ్డమ్ ఎందుకు వెళ్ళాడు? ఆ పక్కన ఆయన దీవులు కొన్నాడు. ఆ దీవులకి ఈయన లావాదేవీ చేశాడు, మనీ మ్యాండరింగ్. ఒక్క విషయం సార్, 2003 సబ్జెక్టు కరెక్షన్ మన రాజధాని దగ్గర కొడాలి నాని క్యాషినో గేమ్స్ పెట్టాడు. అవును. ఆ గేమ్స్ ని ఆర్గనైజ్ చేసింది ఎవరు? ఆ గేమ్స్ యొక్క సిస్టమ్స్ ని తీసుకొచ్చింది ఎవరు? చీకోటి ఆయన ఎవరు ఉన్నారు కదా సార్, కింగ్కోటి ప్రవీణ్ తో సంబంధాలు పెట్టుకొని ఆ మెటీరియల్ అంతా కూడా షిప్పింగ్ ద్వారా ఆ కాల్ గేల్స్ కానీ, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ కానీ, అది కొన్ని రకాల కొన్ని కాయిన్స్ అన్ని కూడా విదేశాల్లో వస్తాయి, ఇక్కడ దొరకవు. అవన్నీ తీసుకొచ్చాడు ఈయన. ఇవన్నీ చాలా బయటపడతాయి సార్. ఇంకోటి జగన్మోహన్ రెడ్డి దివిని కొనడంలో సహకరించినప్పుడు కానీ, అలాగే ఈ రోజు క్యాషినో గేమ్ కావాల్సిన అన్ని మెటీరియల్ సప్లై చేయడం కానీ, అలాగే జార్జియా వెళ్ళినప్పుడు బ్రెజిల్ వెళ్ళాడు కదా, బ్రెజిల్ వెళ్ళినప్పుడు మీరు ఆ విషయం చెప్పారు, డ్రగ్స్ కంపెనీతో కూడా మాట్లాడారని డిస్కస్ చేశారు. ఎస్, ఆ డ్రగ్స్ సంబంధించి మనీ మ్యాటరింగ్ కూడా ఆయన సప్లై చేసినట్టు కూడా ఉంది ఆన్లైన్ ద్వారా. ఇవన్నీ కూడా బయటపడుతున్నాయి. నేను చెప్పింది చాలా తక్కువ, ఇంకా చాలా ఉన్నాయి. జీసార్ రెడ్డి గారి యొక్క రామాయణం, ఆయన ఎక్కడ మా డబ్బులు దాచిపెట్టాడు, అదేవిధంగా ఎక్కడ మైన్స్ కొన్నారు, ఈ మైన్స్ అన్ని కూడా వివరాలు కూడా బయటకు వస్తున్నారు. ఒకటి కాదు సార్, రెండు కాదు సార్, ఇది చేసింది. అనేక పదవుల్లో ఉంటూ ఐపీఎస్ అనే పదవిని, ఇంకా దుబాయ్ లో వీళ్ళ పెద్ద కుమారుడి వ్యాపారాలు ఉన్నాయండి. ఒక్క నిమిషం, వ్యాపారాలు, దానికి తులసి బాబు ఇంకొంతమందిని పంపించడానికి మనకి తెలిసిన వాళ్ళకు కూడా సమాచారం ఇచ్చి అక్కడ పంపిస్తామని చెప్పారు. ఆ తులసి బాబే పాయింట్ సార్. దుబాయ్కి